వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ప్రస్తుతం తెలంగాణలో హైడ్రా పూర్తి స్థాయిలో వివాదాస్పదంగా ముందుకెళ్తోంది. ఇటువంటి తరుణంలో హైకోర్టు అనేక మొట్టికాయలు వేసింది. ఆఖరికి కమిషనర్గా ఉన్నటువంటి ఏవి రంగనాథ్ను తీసేయాలి అంటూ కూడా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. సిఎస్కి ఇప్పటికే లేఖ రాసింది. దీని మీద పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతోంది. అయితే ఏవి రంగనాథ్ గారు కానీ లేదంటే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ పెద్ద ఎత్తున చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములు కాపాడడానికి ఉద్దేశంగానే పెట్టినటువంటి హైడ్రా అంటూ కూడా చెప్తూ వస్తాం. కానీ మనం ఒకసారి వాస్తవాలను పరిశీలిస్తే ప్రస్తుతం మనం అమీన్పూర్కి సంబంధించినటువంటి విలేజ్లో ఉన్నాం. సో ఈ అమీన్పూర్ విలేజ్లో హైడ్రా వచ్చినటువంటి తొలినాలలో అంటే నేను ఉన్నటువంటి ఈ యొక్క డెమాలిషన్ జరిగినటువంటి ఈ స్థలం కూడా సెప్టెంబర్ 22, 2024 అంటే అక్షరాల 2 ఏళ్లకు నియర్ బైగా కనిపిస్తుంది. సో 2024లో జరిగినటువంటి డెమాలిషన్ స్థలంలో నేనున్నా. ఇక్కడ పెద్ద ఎత్తున 3 బిల్డింగ్లను నేలమెట్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అది కూడా ఆదివారం రోజు, సెలవు దినం రోజు, శని ఆదివారాల్లో కూల్చివేతలు జరపకూడదు అని కూడా హైకోర్టు చెప్పినటువంటి నేపథ్యంలో ఈ కూల్చివేతలు జరిగినటువంటి నేపథ్యం ఆదివారం అర్ధరాత్రి ఈ యొక్క 3 బిల్డింగ్లను కూడా కూల్చేసినటువంటి పరిస్థితి. సీన్ కట్ చేస్తే దీని వెనకాల పెద్ద ఎత్తున రాజకీయ ఒత్తిళ్లు, అధికారులకు సంబంధించినటువంటి బ్లాక్మెయిల్ కూడా జరిగింది అనేది స్పష్టంగా ఈ యొక్క ల్యాండ్ ఓనర్, మనం ఉన్నటువంటి 3 బిల్డింగ్లలో ఒక ల్యాండ్ ఓనర్ మధుసూదన్ కుమార్ మనకు స్పష్టంగా చెప్తున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒకసారి చూసుకోవచ్చు, ఇదే అమీన్పూర్లో మనకి చుట్టూతా ఉన్నటువంటి బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయి. అన్ని బిల్డింగ్స్ కూడా పెద్ద ఎత్తున ఏవి గవర్నమెంట్ పరిధిలోకి రాలేదు. ఈ సైట్ మాత్రమే గవర్నమెంట్ సైట్ అని వాళ్ళు కోట్ చేస్తూ బిల్డింగ్ని కూల్చేశారు. కాకపోతే ఇక్కడ చూసుకోవచ్చు చాలా బిల్డింగ్లు మన పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ యొక్క కూడలిలో చాలా బిల్డింగ్లు కృష్ణారెడ్డిపేటకు సంబంధించి అమీన్పూర్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ అమీన్పూర్లో మరి ఈ బిల్డింగ్ని ఎందుకు కూల్చేశారు అంటే దీని వెనకాల రాజకీయ కక్ష సాధింపులు, మరోవైపు పెద్ద ఎత్తున ఈ ఓనర్ ఎవరైతే మధుసూదన్ కుమార్ ఉన్నారో ఆయన చాలా వరకు టార్గెటెడ్గా లోకల్గా రాజకీయంగా టార్గెట్ చేశారు కాబట్టి కూల్చారు. మరోవైపు వాళ్ళు కోర్టులో ఫైల్ చేసినటువంటి అఫిడవిట్లో కూడా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సింపథైజరు అని వాళ్ళే హైడ్రాకి సంబంధించినటువంటి వాళ్ళే మెన్షన్ చేయటం కూడా జరిగింది. సో ఇక్కడ మనం స్పష్టంగా చూసుకుంటే ఈ 3 బిల్డింగ్లలో కూల్చినటువంటి బిల్డింగు మనం ఈ సైటు మనకి ఇదే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఓనర్ ఎవరైతే మధుసూదన్ కుమార్ ఉన్నారో ఆ మధుసూదన్ కుమార్ ఇక్కడ పెద్ద ఎత్తున బోర్డు కూడా ఏర్పాటు చేశాడు. వార్నింగ్ అంటూ కూడా ఈ బోర్డు ఏర్పాటు చేశాడు. దిస్ రెసిడెన్షియల్ ప్లాట్ నెంబర్ 74, సర్వే నెంబర్ 165, 166 బిలాంగ్స్ టు మధుసూదన్ కుమార్ టు ఎన్ ఎక్స్టెంట్ ఆఫ్ 284 స్క్వేర్ యార్డ్స్. ఇది 284 గజాలకు సంబంధించినటువంటి స్థలం. అయితే సిచ్యువేటెడ్ అట్ కృష్ణారెడ్డిపేట, అమీన్పూర్, విచ్ ఈస్ కవర్డ్ బై కోర్ట్ స్టేటస్ కో బై ద హానరబుల్ హైకోర్ట్. writ petition wide number 28261 of 2024, వైడ్ writ petition నెంబర్ ఆఫ్ 2191 ఆఫ్ 2025 తెలంగాణ అంటూ కూడా ఇక్కడ బోర్డు ఏర్పాటు చేశారు. సో ఈ యొక్క వ్యవహారం ఇప్పుడు ప్రస్తుతం హైకోర్టు ఆఫ్ తెలంగాణలో ఉంది. అంటే గతంలో రంగనాథ్ గారి మీద అంటే హైకోర్టు సీరియస్ అయి పెద్ద ఎత్తున మీరు ఎందుకు ఇటువంటి కూల్చివేతలు చేస్తున్నారంటూ కూడా హైకోర్టు చాలా సీరియస్ అయినటువంటి నేపథ్యం కూడా ఈ సంబంధించినటువంటి కేసులోనే ఇప్పటికే అనేక సందర్భాల్లో పెద్ద ఎత్తున కంటెంప్ట్ ఆఫ్ ది పిటిషన్లు కూడా 63 కంటెంప్ట్ ఆఫ్ ది పిటిషన్లు హైడ్రాకు సంబంధించినటువంటి కమిషనర్గా ఉన్న రంగనాథ్ గారి మీద వచ్చినటువంటి నేపథ్యం. నిన్న పెద్ద ఎత్తున తీసేయండి అని చెప్పినటువంటి నేపథ్యంలో హైడ్రా రంగనాథ్ గారు ఏం చెప్తున్నారు, స్పష్టంగా మేము సామాన్యుల జోలికి వెళ్ళట్లేదు, కామన్ మ్యాన్ జోలికి వెళ్ళట్లేదు, కేవలం ప్రభుత్వ ఆస్తులను రక్షిస్తున్నాము, లేకుంటే కుంటలను, నాలాలను రక్షిస్తున్నాము, మేము ఖచ్చితంగా చట్ట పరిధిలోనే మేము వెళ్తున్నాము అని చెప్తారు. కానీ ఇక్కడ ఎక్కడ చట్ట పరిధిలో వెళ్ళినట్టు కనిపిస్తోంది? ఆదివారం రోజు జరిగినటువంటి కూల్చివేతలు తర్వాత ఇక్కడ ఇదే సైట్ ప్రభుత్వ సైట్ అని కోట్ చేస్తున్నటువంటి ఈ సైట్లో సంబంధించి అంటే దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ పరిశీలిస్తే కూడా స్పష్టంగా ఈ డాక్యుమెంట్స్ అన్నింటిలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నటువంటి సందర్భంలో రిజిస్ట్రేషన్ అయినటువంటి ప్లాట్గానే దీనికి సంబంధించి మన ఓనర్ చెప్తాడు. మరోవైపు కొన్ని స్థలాలు కూల్చారు, కొన్ని స్థలాలు ఏమో అలాగే వదిలేశారు. అంటే అవేమో ప్రైవేట్ పట్టా ల్యాండ్స్, ఇదేమో ప్రభుత్వ స్థలం అని కోట్ చేస్తూ ఉన్నారు. మరోవైపు ఇదే అమీన్పూర్లో పెద్ద ఎత్తున 4 ఫ్లోర్ల హాస్పిటల్ భవనం కూడా కూల్చేసినటువంటి నేపథ్యం. రఫీక్ అనే ఒక డాక్టర్కి సంబంధించినటువంటి 4 అంతస్తుల భవనం కూడా నిర్దాక్షిణ్యంగా కూల్చివేసినటువంటి సందర్భం కూడా మనకుంది. అంటే ఒక హాస్పిటల్ భవనం ఖచ్చితంగా ప్రజా ప్రయోజనార్థం ప్రభుత్వం ఉపయోగించవచ్చు, కానీ అట్లా కాకుండా పెద్ద ఎత్తున కూల్చేసినటువంటి పరిస్థితి. మరోవైపు ఈ బిల్డింగ్కి సంబంధించి కూడా ఇక్కడ కట్ చేసినటువంటి ఐరన్ని కూడా మనం చూసుకోవచ్చు. ఇదంతా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయినటువంటి బిల్డింగ్ కూలగొడితే ఇక్కడ ఐరన్స్ అన్ని దీనికి సంబంధించినటువంటి డెబ్రీస్ అని తీసుకెళ్ళిపోతున్నటువంటి సందర్భంగా ఈ ఐరన్ రాడ్లు దీనికి సంబంధించినటువంటి స్టీల్ అంతా కూడా ఆ ఫోటో చూస్తే నిజంగా కళ్ళు దొరక్కపోతుంది. అంటే దాదాపుగా లారీకి సంబంధించినటువంటి ఐరన్ మెటీరియల్ ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి ప్రభుత్వమే అమ్ముకున్నటువంటి నేపథ్యం.
అంటే ఒక ప్రైవేట్ ల్యాండ్ ఓనరు ప్రైవేట్గా ఇల్లు కట్టుకుంటుంటే దాన్ని కూల్చేసింది ఒక వ్యవహారం అయితే, దీనికి సంబంధించినటువంటి స్టీల్నంతా డెబ్రిస్ క్లియరేజ్లో భాగంగా ఈ స్టీల్నంతా కూడా వాళ్ళే తీసుకెళ్ళిపోయి లారీ సంబంధించినటువంటి స్టీల్ మెటీరియల్ కూడా అమ్ముకున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. మరి ఇవాళ కామన్ మ్యాన్ వేసినటువంటి పిటిషన్లు ఏమీ లేవు, కేవలం కబ్జా కోరులకు సంబంధించినటువంటి వాళ్ళ కుట్రపూరితంగా హైకోర్టు కూడా తప్పుపట్టిస్తున్నారు అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అట్లాగే హైడ్రా కమిషనర్గా ఉన్నటువంటి రంగనాథ్ గారు కూడా చెప్తున్నారు. కానీ ఇప్పుడు కామన్ మ్యాన్ దగ్గరికి మనం వచ్చాం. ఇవాళ మధ్యతరగతి పూర్ పీపుల్ మీద ఏ విధంగా హైడ్రో బుల్డోజర్లు నడిపినారు, ఏ విధంగా రాజకీయ కక్షాదింపులకు పాల్పడినారు, అట్లాగే ఏ విధంగా ఇవాళ బ్లాక్మెయిల్కు పాల్పడ్డారు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ పెద్ద ఎత్తున ఈ 3 సైట్లకు సంబంధించి కూడా డబ్బులు డిమాండ్ చేశారు, అందుకే అది ఇవ్వనందుకే కూల్ చేశారంటూ కూడా మధుసూదన్ కుమార్ ఎవరైతే ఈ ల్యాండ్ ఓనర్ ఉన్నారో స్పష్టంగా ఇంటి ఓనర్ చెప్తా ఉన్నాడు. మరి ఇటువంటి సందర్భాల్లో ఇవాళ కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పినట్టుగా బ్లాక్మెయిల్ కోసం, అట్లాగే ఇదొక రేవంత్ రెడ్డి గారికి ఒక డాగ్ లాగా తయారైపోయింది, అంటే వేట కుక్కలాగా తయారైపోయింది హైడ్రా, కావాలనే బ్లాక్మెయిల్కు పాల్పడుతున్నారంటూ కూడా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తోంది. కేటీఆర్ గారు స్పష్టంగా చెప్తూ ఉన్నారు. మరి ఆనాడు ఇప్పటికు ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ నేపథ్యంలో గతంలో ఇప్పటివరకు వచ్చినటువంటి అన్ని కంటెంప్ట్ ఆఫ్ ది పిటిషన్స్ కనుక చూసుకుంటే పెద్ద ఎత్తున మనకు కనిపిస్తుంది, ఇక్కడ చేసినటువంటి విధ్వంసం మనకు కనిపిస్తుంది. ఇవాళ మేము అసలు కామన్ మ్యాన్ జోలికి వెళ్ళట్లేదు, ఎవరు కామన్ మ్యాన్ పిటిషన్సే వేయలేదని చెప్తున్నటువంటి సందర్భంగా ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు, ల్యాండ్లో ఆ విధ్వంసం మన కళ్ళ ముందు కనిపిస్తోంది. ఆదివారం రోజు ఇంత భారీ స్థాయిలో బిల్డింగ్లు కూల్చాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? శనివారం ఆదివారం అసలు కూల్చొద్దు అని హైకోర్టు అనేక సందర్భాల్లో చెప్పినప్పటికీ కూడా పదే పదే ఆదివారం కూల్చివేతలకు గల కారణాలు కూడా హైడ్రా రంగనాథ్ గారు గతంలో అనేక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇవాళ ఇటువంటి విధ్వంసం జరిగినటువంటి నేపథ్యంలోనే ఖచ్చితంగా హైడ్రాని రంగనాథ్ గారిని ఈ విధంగా వదిలేస్తే స్పష్టంగా పెద్ద ఎత్తున కొంత రాజ్యాంగ విలువలను దెబ్బతింటుంది. మరోవైపు రాజ్యాంగం అంటే మించి, అంటే ఇక్కడ ఉన్నటువంటి లీగల్ పవర్ కంటే మించి అతీతులు ఎవరు కారు, అధికారం ఉన్నంత మాత్రాన న్యాయ వ్యవస్థకు అతీతులు కారు అంటూ కూడా హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇట్లా చెప్పుకుంటా పోతే హైడ్రా రంగనాథ్ చేసినటువంటి, అట్లాగే హైడ్రా సంస్థ చేసినటువంటి విధ్వంసాలు ఎన్నో ఉన్నాయి. సో ఖచ్చితంగా మనం ఇప్పుడు ప్రస్తుతం అమీన్పూర్లో సాక్షాత్తు రియల్గా ఏం జరిగిందో చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అంటే గతంలో ఎంత విధ్వంసకరంగా హైడ్రా అమీన్పూర్లో వ్యవహరించిందనే అంశాన్ని స్పష్టంగా కళ్ళ ముందు కనపడతా ఉంది. కాబట్టి మనం ఒకసారి దీనికి సంబంధించినటువంటి ల్యాండ్ ఓనర్ మధుసూదన్ కుమార్ గారిని కూడా మనం కలిసే ప్రయత్నం చేద్దాం. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, కంటెంప్ట్ ఆఫ్ ది పిటిషన్ ఆయన వేసినటువంటి డాక్యుమెంట్ ఏంటి, మొత్తం ఆధారాలతో సహా ఆ డాక్యుమెంట్లతో సహా మనం ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. సో ప్రస్తుతం మనం అమీన్పూర్కి సంబంధించినటువంటి ఏదైతే హైడ్రా డెమాలిషన్ చేసినటువంటి ల్యాండ్ని మీకు చూపించాం. సో ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఓనర్గా ఉన్నటువంటి మధుసూదన్ గారి దగ్గరికి మనం వచ్చాం. అయితే మధుసూదన్ సంబంధించినటువంటి ఫ్యామిలీ ఆర్మీకి సంబంధించినటువంటి ఫ్యామిలీ, వాళ్ళ ఫాదర్ ఆర్మీలో ఎన్నో త్యాగాలు చేశారు, ఎన్నో మెడల్స్ కూడా వచ్చినాయి. అంటే ఈ దేశంలో అరుదుగా ఉన్నటువంటి మెడల్స్లో అశోక్ చక్ర ఇది చాలా అరుదుగా ఉంటుంది. కేవలం 80 మందికి మాత్రమే ఈ దేశంలో పనిచేసినటువంటి ఆర్మీ అధికారుల్లో కొంతమంది మాత్రమే ఉన్నటువంటి అశోక్ చక్ర సంబంధించినటువంటి ఈ యొక్క మెడల్ 1972లో వీళ్ళ ఫాదర్కి వచ్చింది. అట్లాగే కార్గిల్ వార్లో పోరాట యోధుడిగా ఉన్నటువంటి నేపథ్యంలో సంగ్రామ్ సంబంధించినటువంటి ఈ మెడల్ వచ్చింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మెడల్స్ ఉన్నాయి. ఇవన్నీ నా చేతిలో ఉన్నవన్నీ కూడా మన దేశం కోసం పోరాడినటువంటి ఆర్మీ కుటుంబానికి ఉన్నటువంటి ఆయనకి త్యాగాలకు ఇచ్చినటువంటి మెడల్స్. అయితే మన దేశం కోసం బార్డర్లో ఇతర దేశాలతో వాళ్ళ తండ్రి పోరాడితే ఇవాళ మన ప్రభుత్వంతో, తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులతో, మరీ ముఖ్యంగా ఎంఆర్ఓలు, విద్యుత్ శాఖ అధికారులు, పోలీస్ అధికారులు, హైడ్రా అధికారులతో వాళ్ళ తనయుడిగా ఉన్నటువంటి మధుసూదన్ గారు పోరాడుతున్నారని చెప్పుకోవాలి. అంటే వాళ్ళ తండ్రి రిటైర్మెంట్ అయినటువంటి వచ్చిన డబ్బుతో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక ఇల్లు కట్టుకుందామని అనుకుంటే ఆ ఇంటిని పెద్ద ఎత్తున విధ్వంసం చేసి గత కొంతకాలంగా, అంటే 2 ఏళ్ల పాటు ఆయన పోరాటం కొనసాగుతోంది. ఎంత భారీ స్థాయిలో పోరాటం అంటే నిజంగా ఆయనకి ఓపికకు, ఈ ప్రభుత్వంతో కొట్లాడుతున్నటువంటి తీరుకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. వాళ్ళ తండ్రి ఏ విధంగా అయితే ఆర్మీ బార్డర్లో కొట్లాడినాడో ఆయన హైదరాబాద్లో ఉంటూ మన రాష్ట్రం కానటువంటి బిడ్డ, తెలంగాణ బిడ్డ కూడా కాదు, బీహార్ నుంచి వచ్చి హైదరాబాద్ తెలంగాణతో మమేకమై ఇక్కడ జీవన శైలితో ఆయన అందరితో కలిసిమెలిసి ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడే స్థిరపడదామని చెప్పి ఇల్లు కట్టుకుంటే ఇవాళ విధ్వంసం సృష్టించినటువంటి పరిస్థితి. విధ్వంసం సృష్టించడమే కాకుండా 44 ఎకరాలు మీరు ఆక్యుపై చేశారు, మీరు మొత్తం కబ్జా పెట్టారని ఒక ముద్ర వేసినటువంటి సందర్భం. తర్వాత ఎన్నో సందర్భాల్లో కోర్టుల్లో ఎన్నో కంటెంప్ట్ ఆఫ్ ది పిటిషన్లు వేశారు. ఇప్పటికి కూడా ఇంకా రిట్ పిటిషన్లు వేసి తెలంగాణ హైకోర్టులో కొట్లాడుతున్నారు.
మనకి మొదట్లో హైడ్రాకు సంబంధించినటువంటి రంగనాథ్ గారు వర్చువల్గా జాయిన్ అయితే మీరు ఏ విధంగా అమీన్పూర్ ల్యాండ్ అని కూల్చేస్తారు, మీరు కేవలం ఓవరాల్గా మిషనరీ అడిగితే ఎంఆర్ఓ అడిగితే ఇచ్చేస్తారంటూ కూడా ఆనాడు జస్టిస్ లక్ష్మణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. సో ఇట్లా విజయసేనారెడ్డి గారికి సంబంధించినటువంటి జస్టిస్ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, అట్లాగే జస్టిస్ లక్ష్మణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు, ఎన్నో ఆర్డర్ కాపీలు, హైకోర్టు ఆర్డర్లు, రిట్ పిటిషన్లు, అట్లాగే స్టేటస్ కో ఆర్డర్లు ఉన్నప్పటికీ కూడా ఇవాళ ఒక సామాన్యుడు ఎక్కడ వేశారు నా మీద పిటిషన్, అందరూ కబ్జా కోరలే కుట్రదారులే అని చెప్తున్నటువంటి రంగనాథ్ గారికి ఇది సజీవ సాక్ష్యం. గారితో మాట్లాడదాం. హైడ్రా ఎన్ని కష్టాలు ఆ కుటుంబానికి పెట్టింది, ఎంత పోరాటం చేయాల్సి వచ్చింది వాళ్ళ ప్రభుత్వ అధికారులతో, మరోవైపు హైకోర్టు ఆర్డర్ ఏమి ఇచ్చింది, ఎట్లా కంటెంప్ట్ అయింది, ఎట్లా ప్రభుత్వ అధికారులు వైలేట్ చేశారు, రూల్స్ రెండింటిని కూడా వైలేట్ చేశారు. ఇవాళ రాజ్యాంగేతర శక్తిగా ఏ విధంగా హైడ్రా మారిందో మనం వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మధు గారు. సార్ ఏంటి సార్, మీరు మొదటి నుంచి హైడ్రా డెమోలిషన్స్ కంటే ముందు నుంచి కోర్టులో మీరు అప్రోచ్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. అట్లాగే కోర్టు కూడా అనేక సందర్భాల్లో మీరు వెళ్ళకండి, ఇన్వాల్వ్ అవ్వకండి, మీరు వైలేట్ చేయకండి, మీరు కూల్చకండి, మీరు ఆ ల్యాండ్ లేక పోవాల్సినటువంటి అవసరం ఇది ప్యూర్ ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పినప్పటికీ కూడా ఎట్లా ఇదంతా జరిగింది, అసలు ఏం జరిగింది ఆనాడు, మీరు ఆ చేదు జ్ఞాపకాలను ఒకసారి మనం నెమరేసుకుంటే నిజంగా కూడా ఎన్నో నిద్రలేని రాత్రులు మీరు గడుపుంటారు. ఎన్నోసార్లు హైకోర్టు ఆర్డర్లు ఇచ్చినా కూడా వైలేషన్స్ మీకు కనిపించినాయి. ఇవాళ నిజంగా మీరు ఒక పోరాట యోధుడిలాగా ఎట్లా పోరాడుతున్నారు ప్రభుత్వంతో? థ్యాంక్ యూ మిస్టర్ రాజేష్. మీరు ఇక్కడ అమీన్పూర్లో వచ్చారా అండి. అండ్ ఐఎమ్ ద విక్టిమ్ ఆఫ్ ఎంఆర్ఓ, విక్టిమ్ ఆఫ్ ఆర్ఐ, విక్టిమ్ ఆఫ్ ఈఓ. వాళ్ళ నాకు చాలా బ్లాక్మెయిల్ చేశారా అండి, ఫస్ట్ డే టు లాస్ట్ డే వరకు. అండ్ ఈవెన్ ఇన్ ద కోర్ట్ ప్రొసీడింగ్ లార్డ్ జస్టిస్ గారు ఏం చెప్పారు, ఇట్స్ ఆన్ ద యూట్యూబ్. Just I want to inform all the Telangana citizen and our Honorable Chief Minister sir, what Lord Justice says. This is the rare and rarest case in Telangana where violated everyone. In my case particularly. So I am Madhusudan Kumar. I am staying in Telangana from the last 26 years, purely from the patriotic family and I am very happy, I am the part of Telangana and my wife is Rinki and I have 2 kids, small kids. కిడ్స్ అంటే గుర్తొచ్చింది, ఆనాడు హైడ్రా బాధితులందరూ కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కేటీఆర్ గారు మీకు ఆ రోజు అండగా నిలబడితే ఆనాడు పెద్ద ఎత్తున మీ పాప ఇవాళ వైరల్ అవుతుంది. మీ పాప ఆ రోజు మాట్లాడినటువంటి వీడియో ఇవాళ వైరల్ అవుతుంది. She literally cried when land దగ్గర వెళ్తే వాళ్ళ బాగా she used to start the crying because she lost her house and I'm thanking for the honorable our KTR sir. మాకు బాగా సపోర్ట్ కేటీఆర్ సార్ ఇచ్చారా. మధు, దే ప్రామిస్ మై ఫ్యామిలీ అండ్ మీ అండ్ ఈజ్ సో కైండ్. మధు, వాట్ ఎవర్ యూ లాస్ట్, डेफिनेटली आई विल कंपनसेट. जस्टिस मिलेगा सर ने मुझे बहुत कोऑपरेट किया. सो जस्ट आई वांट टू इन्फॉर्म आवर ऑनरेबल चीफ मिनिस्टर रेवंत sir also, name of the Congress, name of you, how these lower officials doing violations. I want to give you with the proof. Kindly take the action against of them. I'm not from the political family. I'm not like your Telangana citizen. I'm but I'm the part of Telangana citizen. It's your duty, Honorable Chief Minister sir, to protect our family and to protect me. And you are the so serious people. You are doing a lot of things for the Telangana. I heard lot of, but see what happened and what this lower official did in my case. Want to explain each and every step. Sir, ఏం జరిగింది సార్ అసలు మీ కేసులో? ఆ ల్యాండ్ లో ఏం జరిగింది? 284 గజాలకు సంబంధించినటువంటి ఆ స్థలంలో ఎందుకు ఇల్లు కూల్చేశారు? హైడ్రా చేసిన విధ్వంసం. సో ఇదే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను రాజేష్ గారు. ఇది చూడండి, 86 లో ఇదే ఫస్ట్ డాక్యుమెంట్ జరిగింది మా ల్యాండ్ కి అండి, సేల్ డీడ్ అండి. తర్వాత నేను పర్చేస్ చేసిన సవీరా బేగం నుంచి మధుసూదన్ కుమార్ కి వచ్చిందండి. మీరు ఆమె దగ్గర నుంచి 2014లో నేను పర్చేస్ చేసిన 8th day of January 2014 అండి. సో తర్వాత ఈ చూడండి, ఇవన్నీ ఈసీ చూడండి ఆఫీస్ నుంచి, దిస్ ఈ ద లింక్ డాక్యుమెంట్స్ అండి. తర్వాత నేను ఎల్ఆర్ఎస్ అప్లై చేసిన, ఇదే ఎల్ఆర్ఎస్ కూడా అండి, ఇదే మొత్తం లింక్ డాక్యుమెంట్స్ అండి. ఇదే లేఅవుట్ అండి, ప్లాట్ నెంబర్ 74 అండి, 284 yards అండి. అండ్ మాకు అగ్రిమెంట్ చేసిన వాళ్ళ అగ్రిమెంట్ పేపర్ అండి.
అండ్ నేను బిల్డింగ్ పర్మిషన్స్ అప్లై చేశాను అండి. బిల్డింగ్ పర్మిషన్స్ కూడా ఇది బ్లూ ప్రింట్ వచ్చింది. ఇది చూడండి అండి, ఇదే గ్రామ పంచాయత్ నుంచి అండి. తర్వాత మొత్తం నేను వాట్ ఎవర్ ఐ పేడ్ ద టాక్సెస్ ఫర్ ద గ్రామ పంచాయతీ కార్యాలయం కృష్ణారెడ్డిపేట అమీన్పూర్ సంబంధించిన రసీదు ఇది ఎప్పుడు 2022 17/10 తర్వాత ఇదే లేఅవుట్ అండి. ఇదే కృష్ణానగర్ సొసైటీ అండి. ఏది ఈ మొత్తం లేఅవుట్ మొత్తం లేఅవుట్ వీ హ్యావ్ ద 99 plot here, sir. Total 99 plot here. So I got the doubt, మా డాక్యుమెంట్స్ ఇది ప్రాపర్ డాక్యుమెంట్స్ అండి, ప్రాపర్ డాక్యుమెంట్స్ ఫేక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి లేదు. సో నేను మళ్ళీ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి అండి ట్రూ కాపీ అప్లై చేసిన. ఇది సర్టిఫైడ్ ట్రూ కాపీ చూడండి, SRO సంగారెడ్డి నుంచి మొత్తం లింక్. దాంట్లో మీరు ఏమైనా మోసపోయారా అని డౌట్ వచ్చి ఈ మొత్తం చూడండి అండి, మొత్తం సహాయం మొత్తం లింక్ డాక్యుమెంట్స్కి ఈ మొత్తం ఈ వచ్చిందండి ట్రూ కాపీ సార్. సో ఇదే నేను ట్యాక్స్ పే చేసిన రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ అండి, ఇదే అండి. సో బాగా నేను కన్స్ట్రక్షన్ ఇదే చూడండి, మా పక్కన ప్లాట్కి సార్ LRS paid ఉన్నాయి. This is the plot number adjacent site, sir. And this is LRS వచ్చేసింది వాళ్ళకి. LRS total complete. సో పక్కన అడ్జసెంట్ సేమ్ లేఅవుట్ లో LRS వచ్చింది, మీరు మాత్రం గవర్నమెంట్ ల్యాండ్ కింద కోట్ చేస్తున్నారు. And who made this allegation? The MRO. Revenue officers sees the P Radha and వాళ్ళ ఏం అడిగిరా, ఈ ల్యాండ్ నేను గ్రాబ్ చేసిన సపోర్ట్ ఆఫ్ ద BRS అండ్ BRS పార్టీలో. సో నేను జస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను రాధా గారుకి, హూ ఇస్ ద కన్సర్న్ ఆఫీసర్. 8th day of January 2014కి అండి ఎవరిది గవర్నమెంట్? అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్. It's a Congress government. How can you blame on my name or I grab in the BRS government? I don't have any relation with any political party. I don't have any voter ID card here, sir. ఓటర్ ఐడి కార్డు లేదు, నాకు పార్టీ నుంచి ఎట్లా మీరు యాడ్ చేస్తారు? సో అఫిలియేట్ యు ఆర్ నాట్ ఎనీవన్ విత్ అసోసియేట్ విత్ ఎనీ పొలిటికల్ పార్టీస్. సో ఇదే ఏంటి పహానీ సార్. తర్వాత నేను బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన రాజేష్ గారు. తర్వాత కన్స్ట్రక్షన్ టైంలో ఈఓ గారు సైట్కి విజిట్ చేశారు అండ్ హీ సాండిల్య బలరామ్. సో వాళ్ళ నాకు ఈ మొత్తం డాక్యుమెంట్స్ అడిగారు, ల్యాండ్ సంబంధించి. సో డాక్యుమెంట్స్ అడిగి నేను మొత్తం సబ్మిట్ చేసి అండ్ ఎక్నాలజ్మెంట్ కూడా నేను తీసుకున్నాను సార్. ఈ తర్వాత ఒక మంత్ తర్వాత బాగా ఈఓ గారు వచ్చి డిస్టర్బ్ చేశారు. ఈఓ గారు వచ్చి సార్ ఇదే ప్రభుత్వం ల్యాండ్ అండి, ప్రభుత్వం ల్యాండ్ ఉన్నాయి అండ్ మీరు కన్స్ట్రక్షన్ స్టాప్ చేయండి. సో నాకు బాగా టార్చర్ చేశారు. సో ఏంటి టార్చర్ అంటే ఏం చేశారు? టార్చర్ ఎన్సీ మీన్స్ MRO గారు రాధా గారు ఈఓ గారుకి ఏం చెప్తున్నారో సెటిల్మెంట్కి మోటివేట్ చేయి డబ్బులు ఇవ్వడానికి. పంచాయతీ ఈఓ గారు అండ్ ఆర్ఐ హీస్ రఘునాథ్ రెడ్డి అండ్ శ్రీమాన్ ఈ అన్ని వచ్చి సైట్ కి ఎంత నాకు డిస్టర్బ్. ఎంత బ్లాక్మెయిల్ అంటే ఎట్లా బ్లాక్మెయిల్ చేశారు? ఎంత బ్లాక్మెయిల్ వల్ల ఏం చెప్తున్నారా సార్ మీ రోడ్ బిట్ ల్యాండ్ ఉన్నాయి, ఈ చాలా కాస్ట్లీ ప్రాపర్టీ, ఈ ఎంత ప్రాపర్టీ ఉన్నాయి, కొంచెం నాకే ఇస్తే ఏమైపోతాయి మీకు. సో ఎట్లా నాకే బ్లాక్మెయిల్ స్టార్ట్ చేశారా. సో మా 3 బిల్డింగ్కి సార్ ఇది 2 crore rupees డబ్బులు అడిగారు అందరు కలిసి సార్. సో నేను మొత్తం నెవర్కి ఇన్ఫార్మ్ చేశారా సార్ ఎట్లా అడుగుతున్నారా. సో యాజ్ ఏ ఆర్మీ ఫ్యామిలీ ఐ డోంట్ వాంట్ టు డూ ఎనీ ఇలీగల్ కైండ్ ఆఫ్ థింగ్. సో నేను యాక్సెప్ట్ చేయలేదా సార్. నేను ఇవ్వదు, ఐఎమ్ సారీ, నాకు తెలుగు రాదు, కొంచెం ఏదైనా మిస్టేక్ జరిగితే నాకే మాఫ్ చేయండి తెలంగాణ సిటిజన్ అండ్ సీఎం సార్. సో నేను యాక్సెప్ట్ చేయలేదా సార్. సో తర్వాత చాలా టార్చర్లో మొత్తం మా దగ్గర మొత్తం ఎవిడెన్స్ వీడియో ప్రూఫ్ ఉన్నాయి. నేను సీఎం సార్కి ఏదైనా మనిషికి కావాలని నేను ఇచ్చేస్తే నాకు ఎంత టార్చర్ చేశారు. ఉన్నాయి సార్, ఆల్ ద ఎవిడెన్స్ వీ హ్యావ్ సార్. సో నేను హానరబుల్ హైకోర్ట్ జస్టిస్ దగ్గర ఇన్ఫార్మ్ చేశారా. సో జస్టిస్ గారు ఈ ఆర్డర్ ఇచ్చారా, నాట్ టు ఇంటర్ఫియర్, నాట్ టు డెమాలిష్ ద బిల్డింగ్. హైకోర్ట్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ ఈఓ గారు వచ్చి చాలా పరేషాన్ చేశారు సార్.
చాలా పరిశాన్ చేశారు. కన్స్ట్రక్షన్ నేను స్టార్ట్ చేసిన సార్. కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి తర్వాత ఒక నెల తర్వాత ఒక ఇక్కడ ఈఓ గారు వచ్చారు. హీ సండల్య బలరామ్. అండ్ in one word I can say Rajesh sir, he is the so cropped EO. I never saw in the in my life ఎంత బ్లాక్మెయిల్ చేస్తారో వాళ్ళ, ఎంత పరేషాన్ చేస్తారా. అండ్ మాకే కూడా కాదు, మీరు ఇక్కడ అన్ని బిల్డర్స్ ఉన్నారా, అన్ని ఎంత ఇల్లు తయారు చేశారా వాళ్ళ దగ్గర వెళ్ళండి, బలరామ్ గారికి ప్రొఫైల్ అడగండి, అందరికీ బ్లాక్మెయిల్ చేశారా, అందరికీ పరేషాన్ చేశారా, అందరి నుంచి డబ్బులు వసూలు చేశారు. సో ఈ జరిగిన తర్వాత నాకు చాలా పరేషాన్ చేశారా. సో నేను హానరబుల్ లార్డ్ జస్టిస్కి ఇన్ఫార్మ్ చేశారా ఎట్లా జరుగుతుంది. సో జస్టిస్ గారు రిట్ పిటిషన్ ఇచ్చారా. ఈ రిట్ పిటిషన్లో వాళ్ళ ఏం చెప్పారా, నాట్ టు ఇంటర్ఫేర్, నాట్ టు డెమలిష్ ద బిల్డింగ్. సో ఈ తర్వాత మళ్ళీ ఒక 15 రోజు వరకు సైలెంట్ అయిపోయారు. తర్వాత మళ్ళీ సైట్ దగ్గర వచ్చి మొత్తం మిస్త్రికి అందరికీ భయం పెట్టి మొత్తం గంప పాడ ఏదైనా ఉంటే మోటార్ అన్నీ తీసుకెళ్ళాలికి ఇక్కడ తీసుకెళ్తున్నారు. ఈ ఆర్డర్ తర్వాత కూడా మళ్ళీ 31697 రిట్ పిటిషన్ నెంబర్ నేను జస్టిస్ గారికి ఇన్ఫార్మ్ చేశారా. సో జస్టిస్ గారు మళ్ళీ చాలా ఇక్కడ కోపం చేశారా ఈయూ గారికి, నాట్ టు ఇంటర్ఫేర్, నాట్ టు డెమలిష్. తర్వాత ఇదే ఫైనల్ ఆర్డర్ కూడా వాళ్ళకి ఇచ్చారు. తర్వాత ఐ ఆస్క్ ఈయో గారికి, ఆర్ఐ గారికి, ఏం మీరు నాకు ఎంత పరేషాన్ ఎందుకు చేస్తున్నారు. సో మాకు చాలా ప్రెషర్ వస్తుంది ఎంఆర్ఓ గారు నుంచి, మీరు సెటిల్మెంట్ చేసుకోండి, అదర్వైజ్ మీ బిల్డింగ్కి కొడతారు, వాళ్ళ డెమోలిష్ చేస్తారు. సో నేను చాలా ఫియర్లో ఉన్నాను. అందరికీ అప్రోచ్, ఈవెన్ మేడంకి కూడా ఇన్ఫార్మ్ చేశాను నేను, రాధా మేడంకి ఆఫీస్కి వెళ్తే ఎంత భయం పెడుతున్నారా ఎంత భయం అండి. సో 29 ఫిబ్రవరి 2024 అండి, 29 ఫిబ్రవరి 2024 12:30 PM అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కొత్తలో తర్వాత వచ్చి ఈ మొత్తం గ్రౌండ్ ఈ చూడండి ఫోటో మొత్తం కొట్టేశారా అండి, వాళ్ళు కొట్టేశారా, ఇది కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళంతా కొట్టేశారు, వాళ్ళు కొట్టేశారు. తర్వాత నేను ఈయో గారికి ఫోన్ చేసిన అండ్ ఈయో గారికి అడిగిన, సార్ మీరు ఎందుకు మా వాళ్ళు కొట్టారు. సో ఈయో గారు పంచాయత్ సెక్రటరీ ఏం అడుగుతారు, నేను కొట్టలేదా, వాళ్ళ రెవెన్యూ మనిషి వచ్చి ఎంఆర్ఓ కొట్టారా. సో పంచాయతీ వాళ్ళు కొట్టలేదు, రెవెన్యూ వాళ్ళు కొట్టారా, మీరు ఎందుకు సెటిల్మెంట్కి వెళ్ళట్లేదా. సో దేని గురించి కోర్టు ఆర్డర్స్ ఇవన్నీ పనికి రాదు, ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎంఆర్ఓ. ఇదే ఈ ఎంఆర్ఓ చాలా యూనో పవర్ఫుల్ ఎంఆర్ఓ అని వాళ్ళ పొలిటికల్ మనిషి తెలియదు, వాళ్ళకి ఎంతమంది ఎంత తొందరగా డబ్బులు ఇచ్చేసాయండి. సో యూ విల్ బీ సేఫ్ అండి. సో నేను మా దగ్గర డబ్బులు లేదు అండి, నేను ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐపీసీ సెక్షన్ ఆన్ మై నేమ్ సార్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ట్రాఫిక్ చలాన్ ఆన్ మై నేమ్ సార్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఈసీఎస్ బాండ్స్ ఆన్ ద మై నేమ్ సార్. సో వాళ్ళ నాకు ఎంత భయం పెట్టారండి. తర్వాత నేను మళ్ళీ హానరబుల్ లార్డ్ జస్టిస్ విజయ్ సెన్ రెడ్డి గారికి ఇన్ఫార్మ్ చేశాను. సో మళ్ళీ వాళ్ళ రిట్ పిటిషన్ ఒక 5662/2024కి ఇష్యూ చేశారండి రెవెన్యూ డిపార్ట్మెంట్కి, నాట్ టు గో ఆన్ ద సైట్, నాట్ టు డెమోలిష్ అండ్ నాట్ టు ఇంటర్ఫేర్ ఆన్ ద సైట్. 10th of March 2024 ఈ అన్ని వీడియో నేను హానరబుల్ కోర్ట్కి కూడా సబ్మిట్ చేశారా సార్, నేను చేశాను సార్. ఐ సబ్మిటెడ్ దిస్ ఆల్ ద వీడియోస్. సో ఎంఆర్ఓ గారు, ఆర్ఐ గారికి, ఈఓ గారికి వెళ్ళి మొత్తం బిల్డింగ్కి చిన్న హోల్ చేయి, స్లాబ్ హోల్ చేయి, వాళ్ళ భయంకి వచ్చేస్తారు, అదర్వైజ్ ఈ మనిషి ఎట్లా రాదు. సో వాళ్ళ వచ్చి ఎట్లా హోల్ కట్టి మొత్తం ఎట్లా స్లాబ్ మొత్తం కట్ చేసి వెళ్ళిపోయారండి. తర్వాత 21st March 2024కి సీజ్ ద రాధా ఎంఆర్ఓ సైట్ దగ్గర వచ్చి ఎంత భయం నాకు ఎక్కడ ఇచ్చారా సార్, ఈ కోర్టు పని రాదు బాబు, ఈ మా దగ్గర డబ్బులుకి రా,
అదర్వైజ్ నేను డెమోలిష్ చేస్తా. ఇగో ఇప్పుడు ఆల్రెడీ ఈ 6 minutes వీడియో అనుకుంటే మీ ఫోన్ ఉన్నాయి సార్, ఉన్నాయి ఆల్ ద రికార్డ్ వీ హ్యావ్ సార్. ఐ కెన్ గివ్ ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ సార్ అండ్ కోర్ట్ ఆల్సో ఎవ్రీ వన్ హూ ఎవర్ యూ నీడ్. సో తర్వాత నాకే ఏం లాభం వచ్చిందో, మీకు కొట్టిన కదా, కోర్ట్ పనికి రాదు, ఇప్పుడు కూడా మీకు టైం ఇస్తున్నాను, మీరు సెటిల్మెంట్కి రా. సో ఈ తర్వాత నేను వెళ్ళలేదా మళ్ళీ 23rd నాకు 2 days టైం ఇచ్చారా సార్. 2 days టైం ఇచ్చారా, 2 days టైంకి రా, అదర్వైజ్ నేను మళ్ళీ కొడతా. సో 23/03/2024కి సార్ ఇక్కడ చూడండి ఫోటోస్ ఉన్నాయి. ఈఓ గారి ఉన్నారా, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఉన్నారా, అందరు వచ్చి అండి మొత్తం ఈ ఏం చెప్తారండి, డికింగ్ మషీన్ నుంచి ఇది చూడండి మొత్తం బిల్డింగ్కి మీద కట్ చేస్తున్న స్లాబ్కి వాళ్ళ వచ్చి ఎట్లా కట్ చేసి సార్ ఎట్లా పరిస్థితి చేసేసారు. తర్వాత నేను మళ్ళీ లార్డ్ జస్టిస్కి ఇన్ఫార్మ్ చేశారండి. సో ఈలో 6-7 హైకోర్టుకి అప్రోచ్ ఈ మొత్తం స్టోరీ చెప్పాను ఎక్కడ చేశారా. సో మళ్ళీ ఈ అందరు కాంటెంప్ట్ అయిపోయారా సార్. ఎవరు, శ్రీమతి రాధా, పి రాధా, రంగనాథ్, ఎవ్రీ వన్ గాట్ ద కాంటెంప్ట్ సార్. తర్వాత ఎంఆర్ఓ ఆర్ఐకి ఏం ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, సారీ ఈఓకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, వాళ్ళ బిల్డింగ్ పర్మిషన్స్ క్యాన్సిల్ చేయి. ఏది పంచాయతీ నుంచి. సో ఈఓ గారు నాకు ఒక లెటర్ ఇచ్చారా, ఈ బిల్డింగ్ పర్మిషన్స్ క్యాన్సిల్ చేశారు. అండ్ ఈ డేట్ చూడండి సార్, రంజిత్ సార్, రాజేష్ సార్, ఎంత హౌ ఈజ్ చీటర్ హూ మిస్టర్ బలరామ్ 20/03/2024కి లేటర్ నాకు 1 month లేటర్ ఇచ్చారు. బ్యాక్ డేట్ లో మీకు లెటర్ ఇష్యూ చేసి అండ్ 1 month ముందు ఎట్లా ప్లాన్ చేశారు కొట్టడానికి. మా దగ్గర మొత్తం ఆడియో రికార్డ్ ఉన్నాయి, ఎవరికి ఎక్కడ ప్రూఫ్ అయిపోతారా క్లియర్లీ ఎట్లా వైలేషన్ చేశారు ఎట్లా. సో నాకు ఎంత భయం పెట్టి ఎంత చీట్ చేశారు సార్. సో బిల్డింగ్ ఇచ్చిన పర్మిషన్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. బిల్డింగ్ పర్మిషన్స్ వాళ్ళ క్యాన్సిల్ చేశారు. సో నేను తర్వాత మళ్ళీ హానరబుల్ హైకోర్టుకి అప్రోచ్ అయిపోయారా, ఈ స్టోరీ చెప్పాను. సో WP నంబర్ 8965లో ఈ చూడండి ఈ ఎంత నంబర్ ఉన్నాయండి, GPK 2023/24 GPK 23 ఎస్ సార్ 2023 ఈ లెటర్కి కోర్ట్ చేసి మీరు క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ ఇక్కడ ఇదే ఉన్నాయి, క్యాన్సిల్ చేశారు. సో ఈ పవర్ లేదు, ఈ వ్యాలిడ్లో లేదు. హానరబుల్ హైకోర్టు ఇదే మీద సస్పెండ్ చేశారు ఇది. తర్వాత మళ్ళీ ఈ డేట్కి అండి మళ్ళీ బిల్డింగ్ క్యాన్సిల్ చేశారు. సెకండ్ టైం కోర్ట్ ఆర్డర్ తర్వాత, కోర్ట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ సెకండ్ టైం ఇదే క్యాన్సిల్ చేశారు. ఇదే ఎంత ఘోరం జరుగుతుంది ఎట్లా చూడండి. తర్వాత మళ్ళీ హానరబుల్ హైకోర్టుకి నేను ఇన్ఫార్మ్ చేశారండి. మళ్ళీ ఈ పర్మిషన్స్ అండి జస్టిస్ గారు క్యాన్సిల్ చేశారండి. తర్వాత జస్టిస్ గారికి చాలా కోపం వచ్చిందా. సో వాళ్ళ ఇది చూడండి అండి, వాళ్ళ ఈఓ గారు ఇవన్నీ కాంటెంప్ట్ అయిపోయారు అండి. 9/5/2024 ఎవరెవరు కంటెంట్, మధుసూదన్ కుమార్, సాయిబాబా, డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్, పంచాయత్ సెక్రటరీ బలరామ్, ఇదే వాళ్ళ కాంటెంప్ట్ అయిపోయారు. కాంటెంప్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎంత ఎంఆర్ఓకి మళ్ళీ ఎంత కోపం వచ్చిందో సార్, వాళ్ళ ఈగో హర్ట్ అయింది. మళ్ళీ ఎందుకు కోర్టుకి వెళ్తున్నా, కోర్టు ఏం పనికి మీకు వస్తాయి మళ్ళీ సార్. ఇదే ఈఓ గారికి ఎంఆర్ఓ గారు పంపి కోర్ట్ ఆర్డర్ ఇచ్చి కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అయినా కూడా మళ్ళీ వచ్చారు. తర్వాత వాళ్ళు ఇదే చూడండి ఈ జేసీబీ తహా ఇదే 23 May 2024కి అండి 5 PM వచ్చి మళ్ళీ కొట్టారు, మళ్ళీ డెమోలిషన్. సో మా దగ్గర వీడియో కూడా ఉన్నాయి సార్. నేను అడిగారా ఈఓ గారికి మీరు ఎందుకు డెమోలిష్ చేస్తున్నారా, వాళ్ళ ఏం ఆన్సర్ లేదు. నేను ఐ కెన్ ప్రొవైడ్ యూ ఆల్ ద ఎవిడెన్స్ సార్. ఎంత ఘోరం సార్, ఇదే చూడండి వాళ్ళ వచ్చి ఎంత భయం పెట్టారా అండి. సో తర్వాత ఈఓ గారు ఎంత నాకు టార్చర్ చేశారా. తర్వాత ఎంఆర్ఓ ఓరల్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ద ఎంఆర్ఓ వాళ్ళ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఒక ఆర్డర్ ఇచ్చారా, మా బిల్డింగ్కి పవర్ కట్ చేయి.
పవర్ ఎలక్ట్రిసిటీ పవర్ కట్ చేసి సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్. అవును సార్. సో ఈ డేట్కి సో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నాకు మొత్తం ల్యాండ్ డాక్యుమెంట్స్ అడిగారు సార్. సో నేను మొత్తం డాక్యుమెంట్స్ ఇచ్చారా అండ్ నేను ఎక్నాలజ్మెంట్ కూడా తీసుకున్నా రాజేష్ సార్. తర్వాత మళ్ళీ ఓరల్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్, oral instruction of the who will give the oral instructions, not to give the legal, that to collectors. కలెక్టర్ గారు కూడా చూడండి ఎంత ఘోరం పని చేశారండి. తర్వాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వచ్చి మా బిల్డింగ్ కి పవర్ కట్ చేశారు. తర్వాత నేను మళ్ళీ కోర్టుకి వెళ్ళాను సార్. కోర్టుకి వెళ్ళి జస్టిస్ గారికి ఇన్ఫార్మ్ చేశారు మా బిల్డింగ్ కి పవర్ కట్ అయిపోయింది, నేను కన్స్ట్రక్షన్ ఎట్లా చేస్తారా. సో జస్టిస్ గారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి చెప్పారు ఇక్కడ పవర్ స్టోర్ చేయి. ఎంత పెద్ద ఆర్డర్ ఉన్నాయి సార్, ఎంత వైలేట్ చేశారా, ఈ మొత్తం ఆర్డర్ కాపీ ఇచ్చారా సార్. తర్వాత మరి రిస్టోర్ అయింది పవర్ మళ్ళీ అయిపోయింది, మళ్ళీ పవర్ హైకోర్టు ఆర్డర్ ఏఈ గారికి ఇక్కడ ఏం తప్పు లేదు, వాళ్ళ స్టోర్ చేశారు. సో తర్వాత అండర్ ద ల్యాండ్ ఎంక్రాచ్మెంట్ ఎంఆర్ఓ గారు నాకు ఒక నోటీస్ ఇచ్చారా. ఏంటి, నేను 44 acre లైక్ ఎక్స్టెంట్ లైక్ ఎంత ల్యాండ్ గ్రాప్ చేశాను అండి, 44 ఎకరాలు 44 acre ల్యాండ్ నేను గ్రాప్ చేశాను అండి. అండ్ వాట్ దే మేడ్ ద అలిగేషన్ ఐఎమ్ ద బీఆర్ఎస్ పీపుల్, బీఆర్ఎస్ యాడ్ చేద్దాం వాళ్ళ ప్లాన్స్, వాళ్ళ ప్లాన్ మిమ్మల్ని అసోసియేట్ చేసి బద్నాం చేద్దాం, బ్లాక్మెయిల్ చేద్దాం. సో అండ్ ఈ లెటర్ అండి ఇప్పుడే స్టార్ట్ చేసారా సెకండ్ ఫ్లోర్. మీకు ల్యాండ్ గ్రాబర్ ముద్ర వేశారు సార్, 44 acres ల్యాండ్ గ్రాబర్ అని వేశారు. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీ వన్, మెయిన్ కల్పిట్ హియర్ సీజ్ ద ఎంఆర్ఓ. ఎవరికి తెలియదు తెలంగాణ ఎంఆర్ఓ ఉండి మొత్తం అన్ని వ్యవస్థల్ని ఆపరేట్ ఓన్లీ ఎంఆర్ఓ సార్. సో సెకండ్ 4/2024కి ల్యాండ్ ఎంక్రాచ్మెంట్ తర్వాత నాకు లెటర్ ఇచ్చారా అండి. అండ్ ఈ లెటర్ నాకు ఇప్పుడే ఇచ్చారా, 14 April 2024కి ఇచ్చారా సార్. సెకండ్ ఇష్యూ అయితే మీకు వచ్చింది 14th నాకే ఇచ్చారా. ఇక్కడ నుంచి ఏం చెప్తున్నారు, 15 days నాకే టైం ఇచ్చారా, మొత్తం డాక్యుమెంట్ సబ్మిట్ చేయి. ఏది ఆ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ సంబంధించి నాకే 15 days టైం లేదు కదా సార్. ఇక్కడ నాకు ఓన్లీ 1 or 2 days టైం దొరుకుతుంది కదా. సో ఇమీడియట్లీ నేను ఎంఆర్ఓ ఆఫీస్ వెళ్ళి ఎంఆర్ఓ మేడంకి ఇన్ఫార్మ్ చేసిన 15 April 2024కి ఈయనకి మీరు లెటర్ ఏం గేమ్ ఆడుతున్నారా మీరు, ఎందుకు ఎట్లా చేస్తున్నారా అండి అడిగి నాకు చాలా కోపం వచ్చింది. చాలా ఎంఆర్ఓ గారికి కోపం వచ్చి నేను ఎక్నాలజ్మెంట్ అని సబ్మిట్ చేశారా అండి. అండ్ 18th April మొత్తం నేను డాక్యుమెంట్ సబ్మిట్ చేశాను. సో మీరు 15th మీరు ఆమెకి లెటర్ రాశారు, 18th మీరు సబ్మిట్ చేశారు, మొత్తం డాక్యుమెంట్ సబ్మిట్ చేశారా సార్. వాళ్ళ ఏమేం డాక్యుమెంట్ సబ్మిట్ చేశారు మీరు? ఐ సబ్మిటెడ్ ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ సార్. ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్స్ మీన్స్ యూ కెన్ సీ ద లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ సార్. 13 documents. ఓకే. కాపీ ఆఫ్ ఇన్ప్లగ్డ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ రివికేషన్, రిజిస్టర్డ్ ఆఫ్ సేల్ డీడ్, ఈసీ, మొత్తం ఎంటైర్ ల్యాండ్ కి సంబంధించిన ఎంత డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారు. సో ఇట్ ఈస్ నాట్ గ్రాబ్డ్ బై యూ అని మీరు యూ కెన్ ప్రూవ్. yes sir. ఈవెన్ ఈ 15 and 18 లెటర్ గురించి హానరబుల్ లార్డ్ జస్టిస్ లక్ష్మణ్ గారికి చాలా కోపం వచ్చింది. వాళ్ళ ఏం చేశారా ప్రూఫ్, నాకు నేను ఏం డాక్యుమెంట్ సబ్మిట్ చేయలేదు, నేను ఏం డాక్యుమెంట్ చేయలేదని చెప్పారా హైకోర్టు? ఆ మీద ప్రూఫ్ అయిపోయింది. ఇక్కడ జస్టిస్ గారు చాలా కోపం చేశారు. ఎవరికి? ఎంఆర్ఓ గారికి చాలా కోపం చేశాను. అమ్మ ఇదే మీ సర్వీస్, మీరు చీటర్, ఎందుకు ఎట్లా చీట్ చేస్తున్న పబ్లిక్, ఇదే ఇట్స్ ఇన్ ద కోర్ట్ ప్రొసీడింగ్ ఉన్నాయి ఇక్కడ. తర్వాత మేడంకి వచ్చిందా, ఈ అందరికీ వచ్చిందాకి నేను సెటిల్మెంట్కి రాదు. తర్వాత నా పైన ఎఫ్ఐఆర్ చేశారా సార్, పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా అండి. ఇదే ఎఫ్ఐఆర్ కాపీ సార్. సో మళ్ళీ నేను హానరబుల్ లార్డ్ జస్టిస్కి ఇన్ఫార్మ్ చేశారా. సో ఇది క్వాష్ అయిపోయింది అండి, ఎఫ్ఐఆర్ కూడా క్వాష్ చేశారు. సో మీకు ప్రతి స్టెప్లో హైకోర్టు మీకు సేఫ్ గార్డ్ చేస్తుంది. అంటే ఇప్పుడు మీకు పర్మిషన్ క్యాన్సిల్ ఇస్తే హైకోర్టు రిస్టోర్ చేసింది,
దాన్ని క్యాన్సిల్ చేసింది, పవర్ కట్ చేస్తే పవర్ ని రిస్టోర్ చేసింది, Yes, sir. ఎఫ్ఐఆర్ చేస్తే ఎఫ్ఐఆర్ ని క్యాష్ చేసింది. ఎస్ సో వాళ్ళ మా పైన ఎఫ్ఐఆర్ చేసి అండ్ ఇదే సెక్షన్ పెట్టారండి, ఇదే సెక్షన్ కాపీ. తర్వాత నేను హానరబుల్ ఎస్హెచ్ఓకి అప్రోచ్ అయినా సార్, ఇది అమీన్పూర్ పిఎస్కి నేను వెళ్ళి అండ్ ఒక అప్లికేషన్ ఇచ్చాడా, నాకు చాలా ఎంత బ్లాక్మెయిల్ చేస్తున్నారా అండ్ ఈవెన్ ఇట్స్ ఎక్నాలజ్మెంట్ సార్, నాకు అన్ని పైన ఎఫ్ఐఆర్ చేయాలి. అండ్ ఇప్పటి వరకు ఒక 2 years అయిపోయింది, ఎఫ్ఐఆర్ జరగలేదు సార్, కాలేదు, అవ్వలేదా సార్. సో ఇది మొత్తం అంతా కూడా రాధా గారు అందరిని మ్యానిపులేట్ చేసి మేనేజ్ చేస్తూ ఉన్నారు. ఎస్ సో నేను రాధా గారు అందరికి భయం పెట్టారు. సో స్టిల్ ఇప్పుడు కూడా ఆమె ఉన్నారా ఎంఆర్ఓ గారు? No, MRO got the transfer, sir. MRO, very good. Now, today, what is the date today, sir? 28 2020, 28/7/2020. Very good MRO we got. Aminpur, very good MRO, sir. Very good MRO. సో ఇప్పుడు మీరు ఆ ప్రెషర్ లేదు మీకు? లేదు. MRO, he is a very legal fellow, sir. Now, I can say the one word way. ఈ తర్వాత, sir, ఫైనలీ ఎంఆర్ఓ గారు ఏం చెప్పారో అందరికీ, బాబు ఇంకా ఇప్పుడు టైం ఉన్నాయి, మళ్ళీ సెటిల్మెంట్ సెటిల్మెంట్కి రా, అదర్వైజ్ నేను హైడ్రాకి ఇన్ఫార్మ్ చేసి అండ్ మొత్తం బిల్డింగ్ మీకు డెమాలిష్ చేసేస్తా. సో సార్ నాకు ఈ మాట వస్తే చాలా భయం వచ్చింది, చాలా భయం వచ్చింది సార్. మళ్ళీ నేను కోర్టుకి వెళ్ళి హానరబుల్ లార్డ్కి ఇన్ఫార్మ్ చేసిన. సో ఇక్కడ 2437 of 2024 లక్ష్మణ్ గారు, జస్టిస్ లక్ష్మణ్ గారు హైడ్రాకి కూడా స్టే ఇచ్చారు. సో హైడ్రా కూడా క్లియర్ ఇచ్చారు, హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ రిప్రజెంటింగ్ హైడ్రా, డిస్ట్రిక్ట్ కలెక్టర్, తహసీల్దార్ అండ్ ఎస్హెచ్ఓ, ఈవెన్ ద రెవెన్యూ ఎంఆర్ఓ, సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ అందరికి ఆర్డర్ ఇచ్చారా. అండ్ వాళ్ళ ఏం ఆర్డర్ ఇచ్చారు, ఆర్డర్ ఏమి ఇచ్చారా, వాళ్ళ ఏం చెప్పారా, నేను బిల్డింగ్ దగ్గర ఎక్కడ వెళ్ళొద్దు చెప్పారు. నేను ఎక్కడ వెళ్ళొద్దు, నాకే సంబంధం లేదు. సపోజ్ ఎక్కడ వెళ్తే నేను జియో MS 99 ఫాలో చేస్తాను. ఓకే, ఈ అయిపోయింది. తర్వాత హైడ్రా చెప్పారు అన్నమాట, ఎక్కడ వాళ్ళ కౌన్సిల్లో, కోర్టులో అండి. సో ఈ తర్వాత 21st September 2024, ఇట్ వాజ్ ద సాటర్డే, 3 PM హైడ్రా టీమ్ మా సైట్కి వచ్చారా సార్. సో మా నేబర్ చెప్పారా, మధు గారు మీ బిల్డింగ్ దగ్గర చాలా హైడ్రా మనిషి ఇక్కడ వచ్చి మీ బిల్డింగ్కి స్పాట్ చేస్తున్నారా. సో నాకైతే ఇంకా భయం వచ్చిందా. సో నేను ఇమీడియట్లీ రీట్ పిటిషన్ వెళ్ళి మొత్తం మేడంకి సబ్మిట్ చేశారు, రాధా మేడంకి. చూడండి ఇక్కడ ఎక్నాలజ్మెంట్ కూడా ఉన్నాయి, 21st September 2024 ఈ చేసి అండ్ ఎక్నాలజ్మెంట్ తీసుకుని నేను ఇక్కడ వచ్చాను. సేమ్ డే 21st September 2024కి విఆర్ఓ గారు 7 PM వచ్చి 7 PM అంటే 3 o'clock స్పాట్ అయింది, మీరు 5 o'clock కి ఎంఆర్ఓ గారికి ఇచ్చారు, 4:30 కి ఇచ్చారు, ఎక్నాలజ్మెంట్ ఇచ్చాను. 7 o'clock కి 7 విఆర్ఓ ఇక్కడ వచ్చి వితౌట్ ఇన్ఫర్మేషన్, నేను ఇంట్లో ఉన్నాను నాకే సబ్మిట్ చేసేచ్చు కదా. ఇక్కడ వాళ్ళు రాత్రికి వచ్చి ఇక్కడ నోటీస్ గమ్ చేసి వాళ్ళ వెళ్ళిపోయారా సార్. సో నేను ఆర్టీఐ నుంచి ఇది ఫోటో తీసుకున్నాను, ఆర్టీఐ యాక్ట్ చూడండి సార్, ఇట్స్ ఆన్ దట్ ఆర్టీఐ యాక్ట్ ఎంఆర్ఓ గారు ఇష్యూ చేశారు. తర్వాత మళ్ళీ ఎంఆర్ఓ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ తర్వాత ఒక నోటీస్ ఇచ్చి అండ్ స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చి అండి 22nd 20 అండ్ ఇదే కూడా చూడండి ఎంత దారుణం అండి. ఇదే కూడా కోర్టులో ప్రూఫ్ అయిపోయింది. జస్టిస్ గారు చాలా కోపం చేశారు. 29 2024కి లెటర్ ఇష్యూ చేసి 21st రాత్రి సర్వ్ చేశారు. 1 day తర్వాత ఇక్కడ నాకు 48 hour టైం ఇచ్చారు. 48 hourలో బిల్డింగ్ అంటే వాళ్ళు ఇష్యూ చేసిన డేట్ ఒకటి, మీకు వచ్చిన డేట్ ఒకటి, వాళ్ళు డెమాలిష్ చేసింది ఇమీడియట్లీ. కోర్టులో ప్రూఫ్ ఉన్నాయండి, మొత్తం ప్రొసీడింగ్ ఉన్నాయి ఇదే. సో తర్వాత 22nd September 2024కి అండి సండే మొత్తం హైడ్రా టీమ్ అండి 7 o'clock పొద్దున సైట్ దగ్గర వచ్చి ఈ పవర్ ఈవెన్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి క్లియర్లీ ఇన్స్ట్రక్షన్ ఉన్నాయి జస్టిస్ గారు నుంచి, మళ్ళీ పవర్ కట్ చేయకూడదు. కట్ చేశారా? మళ్ళీ ఆర్డర్ తర్వాత కూడా కట్ చేసి చూడండి ఇక్కడ ప్రూఫ్ ఉన్నాయి సార్.
మొత్తం హైడ్రా ఈ వెహికల్ మీద టీఎస్ఎస్పీడీసీలో ఎక్కడ ఉన్నాయి కదా సార్, టీఎస్ఎస్పీడీసీ మొత్తం వచ్చి ఈ పవర్ కట్ చేశారా. నేను ఏఈ గారికి అడిగారా, ఏఈ గారు మీకు ఆర్డర్స్ ఉన్నాయి కదా కోర్టు నుంచి, మీరు ఎందుకు కట్ చేస్తున్నారా? సో సార్ నాకు చాలా ఎంఆర్ఓ నాకు సస్పెండ్ చేస్తారా అండి. సో ఎంఆర్ఓ గారు చెప్తున్నారు ఇమీడియట్లీ పవర్ కట్ చేయి, అదర్వైజ్ నేను మీకు సస్పెండ్ చేస్తాయా, మీకు ప్రాబ్లం ఇస్తా. సో ఈ భయంలో నేను కట్ చేస్తున్నాను అండి. తర్వాత దే స్టార్టెడ్ ద డెమోలేషన్ బై 7:30. ఫస్ట్ రఫీక్ సార్కి హాస్పిటల్ డెమోలేష్ చేశారు. హీ ఈజ్ ద సో కైండ్, సో నైస్ పర్సన్ సార్. మొత్తం మా కిష్టారెడ్డిపేట మనిషి వెళ్ళి డాక్టర్ రఫీక్ సార్ దగ్గర వెళ్ళి ఏం చెప్పారా సార్, మా ఏరియాకి హాస్పిటల్ లేదు, హీ ఈజ్ ద పిడిషియన్ డాక్టర్ సార్, ఒక హాస్పిటల్ మా విలేజ్కి ఇవ్వండి అంటే. సో మా విలేజ్కి ఒక హాస్పిటల్ స్టార్ట్ చేశారు సార్. మొత్తం రాత్రి సర్వీస్ ఉన్నాయి, ఎంత బాగా సర్వీస్, ఎంత ఆ బిల్డింగ్ కూడా కూల్చేస్తారు కదా ఆల్రెడీ 4 floors. హాస్పిటల్ కూడా కొట్టారు. హాస్పిటల్కి ఎవరు కొడతారా సార్? హాస్పిటల్కు అండ్ రన్నింగ్ హాస్పిటల్కి దట్ డే పేషెంట్స్ బయటికి తీసుకొచ్చి 6 patients లోపల ఉన్నాయి సార్. 6 patients లోపల ఉన్నాయి. చిన్న పిల్ల స్లైన్ తీసుకుంటున్నారు. సో అందరికి తీసి మొత్తం బిల్డింగ్ డ్యామేజ్. ఫస్ట్ రఫీక్ సార్కి స్టార్ట్ చేశారా. మా బిల్డింగ్ సార్ 9:30 PM స్టార్ట్ చేశారు సార్. 9:30 PM. It was a Sunday, 22nd September. We have just I want to inform all the people, 22nd September Sunday, full bench Supreme Court and High Court bench judgment we have, sir. You can't demolish on the Saturday and Sunday. It's Saturday and Sunday, public holiday. And 6 PM తర్వాత అస్సలు చేయకూడదు. మీరు 12:30 PM ఎట్లా చేస్తారా రాత్రికి అండి? ఈ జరిగిందా అండి. తర్వాత నెక్స్ట్ డే వెళ్ళి నేను ఇక్కడ ఫోటో ఈ బిల్డింగ్కి ఎట్లా నిలమటం చేశారా ఎట్లా వచ్చేవని మళ్ళీ నేను తహసీల్దార్ గారికి లెటర్ రాయారా, ఎందుకు ఇలీగల్ చేశారా మీరు, ఏం రాలేదని నేను ప్రెస్ మీట్కి వెళ్ళిన. ఈఓ గారు ఈ నంబర్ నుంచి ఈఓ గారు ఆర్ఐ గారు నాకు ఎంత బ్లాక్మెయిల్ చేశారా సార్. ఈ మొత్తం ఎవిడెన్స్ నేను ఇస్తున్నాను. తర్వాత మళ్ళీ నేను కోర్టుకి వెళ్ళినా సార్. After the demolition, I informed the Honorable High Court, Lord Justice Lakshman Garu, what he said, this is a rare and rarest case in Telangana where violated everyone. So, I would like to request our Honorable Sir, Chief Minister Sir, or who is the responsible for the state and our Telangana citizen, where the common man will go. ఈ అన్ని గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఎంత వైలేట్ చేసి వాళ్ళ జాబ్లో ఎందుకు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు హైడ్రా ఏమి కామన్ పీపుల్ జోలికి వెళ్ళట్లేదు. ఇట్స్ ఓన్లీ ప్రొటెక్టింగ్ లేక్స్, నాలాస్ అండ్ గవర్నమెంట్ ప్రాపర్టీ ఒకటే. నేను ఖచ్చితంగా మేము నెక్స్ట్ డివిజన్ బెంచ్ కూడా వెళ్తాము అని రీసెంట్లీ సెట్ బై రేవంత్ రెడ్డి గారు. So Rajesh sir, I don't want to comment on this because I don't understand the politics, sir. So just I'm talking about the mice case market. Yes, I'm not blaming Honorable Chief Minister, sir. Just I'm giving my message to Honorable Chief Minister, sir. You are the so serious and so responsible persons. Name of the Congress. ఈ చీటర్ ఎంత వైలేట్ చేస్తారు. So I would like to request our Telangana Guardian, Honorable Chief Minister sir, kindly take the action and suspend to them who is involved in that. So this is my prayer to our Chief Secretary sir, or whoever in the సో party. మీరు డెమాలిషన్ తర్వాత చీఫ్ సెక్రటరీ గారిని కలిశారు, అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్న మీనాక్షి నటరాజన్ గారిని కలిశారు, ప్రిన్సిపల్ సెక్రటరీని కలిశారు. కానీ ఏం న్యాయం జరిగింది అందరికి ఈ తర్వాత ఈ చూడండి బిల్డింగ్ తర్వాత మొత్తం బిల్డింగ్ కి రాడ్, స్టీల్ అన్ని సేల్ చేసేసారు సార్. కట్ చేసి ఎంత కష్టం నుంచి నేను పర్చేస్ చేసి సార్. ఇది చూడండి, ఇది హైడ్రా. కానీ ఇది హైడ్రా సాడిజం అనిపిస్తోందా? అంటే ఒక కరప్ట్ అయిన సిస్టమ్ కి కూడా హైడ్రా సపోర్ట్ చేసినట్టుగానే కనిపిస్తుంది. ఇక్కడ వేర్ వెంట్ రాంగ్ అంటే మీ కేసులో ఏం చెప్తారు? ఇన్ మై కేస్ రాజేష్ గారు, ఐఎమ్ నాట్ బ్లేమింగ్ రంగనాథన్ సార్. misguided by all Ranganathan sir. Misguided Ranganathan sir and Honorable Court kuda adagara Ranganathan sir ki. Why you provided men and machinery? Actually, మీరు ఫోటోలో చూడండి, మొత్తం
హైడ్రా టీమ్ వచ్చి మా బిల్డింగ్ కి కొట్టారు అవును సార్. లాస్ట్ టైం హైకోర్ట్ ప్రొసీడింగ్స్ కూడా చూస్తే మొత్తం మీరు ఎందుకు ప్రొవైడ్ చేశారు మెన్ అండ్ మిషన్ ట్రైనింగ్ మొత్తం లక్ష్మణ్ గారు అడిగారు. మొత్తం తెలంగాణ చూసారా 22nd సెప్టెంబర్కి వెన్ హానబుల్ రంగనాథన్ సార్ కేమ్ ఇన్ ద కోర్ట్ వాట్ హీ సెడ్ నేను డెమోలిష్ చేయలేదా ఐ ప్రొవైడెడ్ ఓన్లీ మెయిన్ అండ్ మిషనరీస్. అవును సో జస్టిస్ గారు అడిగారు వై యూ ప్రొవైడెడ్ అండ్ విచ్ డేట్ ఆన్ విచ్ డేట్. So 22nd September. So okay, 22nd September, you know, it's a like public holiday. Why it's not your duty to verify all the documents? So Ranganathan sir, Honorable Ranganathan sir, mistake enti. He's just such a big IPS officers, one commissioner, leading people. He didn't verify the documents, and he came in the MRO ward. And sir accept kuda chesera court lo tappu jariginda. Tappu జరిగింది. మరి తప్పు జరిగింది ఇవాళ ఒప్పుకున్నారు, మరి ఆ డ్యామేజ్ ప్రాపర్టీ రికవరీ ఎవరు చేయాలి? as a common man, sir. ఇప్పుడు ఇవాళ మీరు కోర్టులో మీరు కొట్లాడుతున్నారు 2 years గా ఎవరు ఫైటింగ్ ఇన్ ద కోర్ట్. అండ్ వన్ మోర్ థింగ్, ఈ ప్రాపర్టీ మీద మీకు బ్యాంక్ లోన్ కూడా ఉంది. యు ఆర్ పేయింగ్ ఈఎంఐస్ ఎవ్రీ మంత్. Literally I am crying, sir, each like when the 10th is coming, literally I am crying, sir, each and every day how I will pay the till 15 year this all the EMI, sir. తర్వాత కూడా honorable sir ఇదే లో ఈ జరిగిందా తర్వాత మళ్ళీ నేను కోర్టుకి ఇన్ఫార్మ్ చేశారా అట్లీస్ట్ ఎంత జరిగిందా కొంచెం బేస్మెంట్ ఉన్నాయి వాటర్ సంప్ ఉన్నాయి ఈ డెమోలైజ్ చేయకూడదు. తర్వాత మళ్ళీ హైడ్రా టీం వచ్చి అండి మళ్ళీ సెకండ్ టైం వచ్చి ఇది మొత్తం కొట్టారా సార్. చూడండి ఇక్కడ బేస్మెంట్ మొత్తం చేశారా. సో నేను మళ్ళీ ఇదే చూడండి మళ్ళీ నేను హానబుల్ కోర్ట్కి నేను చూసాను, ఇప్పుడు కూడా నేను సైట్ విజిట్ చేసి మీ దగ్గరకు వస్తున్నాను. ఓకే, సో నేను ఇన్ఫార్మ్ చేశారా తర్వాత సార్ ఇదే కాంటెంప్ట్ అయిపోయారా సార్. మళ్ళీ కాంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ సార్. ఆఫ్టర్ దాట్ నేను పిఎస్కి ఆర్టీఐ అప్లై చేశాను. మా కేసు ఎందుకు రిజిస్టర్ అవ్వట్లేదు? మీరు ఆ రోజు ఇచ్చిన లెటర్ 1 year బ్యాక్ ఇచ్చిన 1.5 years ఎందుకు ఎఫ్ఐఆర్ అవ్వలేదు? తర్వాత ఏం నాకు రెస్పాన్స్ ఇప్పటి వరకు రాలేదు. చాలా నేను స్టిల్ రెస్పాన్స్ రాలేదా అండి. తర్వాత నేను ఇదే చూడండి ఎంత లెటర్ నేను రాసేసాను బై పోస్ట్ ఐ సెండ్ ఇట్ టు ద అవర్ SHO, హానబుల్ SHO సార్. ఐ డిడ్ంట్ గాట్ ద ఎనీ రిప్లై. తర్వాత అండి 18th 2024కి నేను ఆర్టీఐ అప్లై చేశాను అండి. మా బిల్డింగ్ సంబంధి అన్నీ ఇక్కడ మొత్తం వాళ్ళ ఆన్సర్ రాసేసారా వితౌట్ సర్వే దే డెమోలిష్ మై బిల్డింగ్. ఉందా ఆ వర్డ్స్? ఉన్నాయి ఇదే నేను ఎప్పుడే చూపిస్తా ఆర్టీఐలో సార్. అండ్ ఈ ఆర్టీఐ ఎంఆర్ఓ గారు అప్లై చేసిన ఎప్పుడైనా ఆర్టీఐ గారికి ఆన్సర్ అడిగితే క్వశ్చన్ అడిగితే నాకు ఎందుకు ఇవ్వట్లేదు, ఎంత భయం సార్, ఎంత భయం పెట్టి కోపం చేసి తర్వాత నేను మళ్ళీ హానబుల్ హైకోర్టుకి వెళ్ళి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదా. సో జస్టిస్ గారు డైరెక్షన్ ఇచ్చారా 2 weeksలో ఇదే ప్రొవైడ్ చేయాలి ఆర్టీఐ ఆన్సర్ అండి. ఇక్కడ ఆర్టీఐ ఆన్సర్ కోసం కూడా మీరు మళ్ళీ కోర్టుకి వెళ్ళాను ఎంత చిన్న పని గురించి అండి. సో ఇట్స్ అ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ టు గివ్ ద డీటెయిల్స్. రాధా గారు ఎప్పటి వరకు ఈ ఆఫీస్లో ఉన్నారా నాకు ఆర్టీఐ ఇవ్వలేదా అండి. అండ్ ఐ గాట్ దట్ జెంటిల్ మ్యాన్ ద న్యూ MRO, హీ ప్రొవైడెడ్ ఆల్ ద స్టాఫ్ సార్. సో వెరీ గుడ్ MRO సార్. సో తర్వాత నేను చాలాసారి ఈ అప్పీల్కి గురించి వెళ్ళాను సార్. సో ఈ అప్పీల్లో నాకు ఆర్టీఐ ఆన్సర్ ఇచ్చారా సార్. ఆర్టీఐ ఆన్సర్లో చూడండి ఇది ఇక్కడ ఏం రాసేసారా సార్. మీరు చదవండి సార్. ఇక్కడ నుంచి చూడండి. The land is adjacent to survey number 165, which is Patta land. Further, it is submitted to that the survey number 164 is total extent of acres 44. The adverse news published. న్యూస్ పేపర్. సో ఎంఆర్ఓ గారు కొంచెం మంచి ఉన్నారా సార్ రాజేష్ గారు. వాళ్ళ నుంచి కంప్లైంట్ మా పైన రేజ్ చేస్తారా అండ్ వాళ్ళే ఏం చెప్తారా సెటిల్మెంట్కి రా వాళ్ళే. సో మీరు హైకోర్టు ఆర్డర్ ఫాలో చేస్తారా యా ఇదే న్యూస్ పేపర్ క్లిప్ ఫాలో చేస్తారా? హైకోర్టు ఆర్డర్ ఫాలో చేయాలి కదా. కానీ మీ పక్కన అడ్జసెంట్ ల్యాండ్ మళ్ళీ పట్ట ల్యాండ్ అని వాళ్ళే ఇది చూడండి సార్. ఇది చదవండి ఇక్కడ ఏం రాసేసారు. ఏరియా ఈస్ ఫుల్లీ కవర్డ్ విత్ ద బిల్డింగ్స్ డ్యూ టు దిస్ సర్వే నాట్ కండక్టెడ్. అంటే బిల్డింగ్స్ ఉన్నాయి కాబట్టి సర్వే కండక్ట్ వితౌట్ ఫిక్సింగ్ ద బౌండరీ హౌ యు విల్ డెమోలిష్ ద బిల్డింగ్ సార్. ద బిల్డింగ్ కన్స్ట్రక్టెడ్ పర్సన్ శ్రీ మధుసూదన్ అండ్ అదర్ పర్సన్ ఆన్ ఎంక్వైరీ ఇన్ఫార్మ్డ్ ద బిల్డింగ్ దే ఆర్
constituting in survey number 165, Yes. which is Patta land, Patta land. and taken permission from Gram Panchayat and also involved in the Yes. court case order. కోర్ట్ కేస్ ఆర్డర్ కూడా ఉన్నాయి. తర్వాత కూడా వచ్చి మీరు ఈ పట్టాలని క్లియర్ గా ఇస్తున్నారు. ఇస్తున్న తర్వాత మనకి ఎట్లా ఎంత వాల్యుయేట్ చేస్తారు ఈ తర్వాత సార్. తర్వాత డీటెయిల్స్ కూడా ఇవ్వలేదు అన్నారు ఆర్టీఏ దాంట్లో. ఈవెన్ అంటే మొత్తం చాలా డీటెయిల్స్ దీంట్లోనే ఇక్కడ క్లియర్ గా మనకి యాజ్ పర్ ద అవైలబుల్ రికార్డ్స్ ఈవెన్ సీ దట్ హౌ ఇస్ ద డిసాస్టర్ సార్. Ranganathan sir, what he said in the court, Honorable Ranganathan sir, he got the request letter from the MRO. Men and machinery Provide the men and machinery. So I asked the question number 13. Please read it, sir. Please furnish the copies of letter dated 21/9/2024 because it demolished on 22/9/2024. Yes, one so day sent before. to the commissioner Hydra requesting for demolition of our property on 22/9/2024, that is on Sunday. Then they answered, as per the available records in the file, the requested information is not available, hence unable to provide the information under RT Act. అర్థమైపోయింది క్లియర్ గా. This is the building death warrant, sir. This is the building death warrant. వితౌట్ లెటర్ ఎట్లా రంగనాథ్ గారు ప్రొవైడ్ చేశారు మెన్ అండ్ మిషన్? Where is this letter? Where is this letter? So only the two options we have. ఐదర్ ఈ లెటర్ మొత్తం దొంగ చేసారా ఇక్కడ నుంచి, తెలుగులో ఏం చెప్తారని అది మొత్తం గాయబ్ చేసి మాయం చేశారు, మొత్తం గాయబ్ చేసి అండి ఎక్కడ ఉన్న లెటర్ నాకు ఇవ్వండి. గవర్నమెంట్ లెటర్ ఉంటే బయటికి రావాలి కదా, కావాలి కదా, ఎందుకు ఇవ్వట్లేదు మీరు? సో ఇప్పుడు ఇది అంతా కూడా మీరు కోర్ట్ మ్యాటర్ లో మొత్తం ఇన్ఫార్మ్ చేశారు జస్టిస్ గారికి. ఈ అన్నీ అయిపోయింది. తర్వాత నేను చీఫ్ సెక్రటరీ గారికి కలిసి లెటర్ ఇచ్చిన సార్. ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఇచ్చారా, ఎస్హెచ్ఓ గారికి ఇచ్చారా అండి, అండ్ అవర్ ఎస్పీ సార్ కి కూడా ఇచ్చారా అండి. అండ్ ఈవెన్ ఐ మెట్ మీనాక్షి నటరాజన్ మ్యామ్ ఆల్సో. సో ఏంటి మీనాక్షి నటరాజన్ గారు ఏం చెప్తున్నారు? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్. yes is a CC ఇన్ఛార్జ్. she informed, she told me, Madhu, I will take the actions, and వాళ్ళ మా అబ్బాయి లెటర్ కూడా మొత్తం డాక్యుమెంట్స్ మొత్తం లెటర్ కూడా ఇచ్చారు. చూసారా మొత్తం డాక్యుమెంట్స్ మొత్తం వాళ్ళ యాక్సెప్ట్ చేసారా? అండ్ తర్వాత ఏం రెస్పాన్స్ రాలేదా మేడం నుంచి? లేదా అండి. ఈవెన్ ఐ టెక్స్ట్ మెనీ టైమ్ టు హానరబుల్ మీనాక్షి మ్యామ్ to do the justice on this, but I didn't got any answer till now, sir. And even చూడండి మా అమ్మాయి మా మిసెస్ పూజ చేసారా, హౌస్ పూజ. సో దిస్ ఇస్ ద లైక్. సో ఏంటండి ఇప్పుడు మీరు ఇంత అందంగా అక్కడ మీరు పండగ రోజు పూజలు చేసుకున్నారు, అక్కడ అన్ని సెలబ్రేట్ చేసుకున్నారు, ఏమనిపిస్తుంది అంటే ఒక కరప్ట్ సిస్టమ్ లో ఇవాళ మీరు బలైపోయినటువంటి పరిస్థితి ఏమనిపిస్తుంది? ఇన్ ద వన్ వర్డ్ రాజేష్ సార్, I can say it's a death for the family. I'm surviving, I'm still live here, but one word I can say, I'm the death job. And కాదు అంటే మీకు ఎప్పుడన్నా మెంటల్ ఎగోని, నిద్రలేని రాత్రులు, అరే ఎందుకంటే ఇంత పోరాటం చేస్తున్నారు, జస్ట్ ఒక బియర్ చేయండి అండి, ఒక बिल्डिंग में చేస్తే రాత్రికి ఒక सपना ఉంటాయి, मैं इस घर में जाके रहूँगा पूरी. कितना टाइम लगता है बिल्डिंग को बनाने के लिए, एक ब्रिक्स हम लोग इतनी अच्छी तरह से अलाइनमेंट करते हैं सर. और ये जो है ये मेंटल ईगो में आकर के एक MRO आकर के घर तोड़ देती हैं सर, विदाउट किसी के नॉलेज में. मुझे नहीं लगता है कि ये सब चीज़ छोटे सीएम सर को तो ये सब चीज पता नहीं होगा, बिकॉज ही इज द हेड. उनको ये सब इंत स्थाई एक्सप्लेन చేసే పరిస్థితి ఉండదు, परिस्थिति नहीं रहती सर उनको. बहुत लाइक बट ये छोटे ऑफिसर्स हैं जो आपके नाम पे హానరబుల్ చీఫ్ మినిస్టర్. ఇవాళ రంగనాథ్ గారు ఆల్రెడీ మీ విషయంలో, ఈ కేసు విషయంలో కోర్టులో యాక్సెప్ట్ చేస్తారు తప్పు జరిగింది. దెన్ వాట్ ఈస్ ద డ్యామేజ్ విచ్ హ్యాపెండ్ ఇన్ యువర్ కేస్? Yes sir. So దానికి ఎవరో జవాబు చెప్పాలి. Who is responsible? I am suffering sir. I am no one giving my answer. So who is in the state? I would like to request our honorable chief minister sir, and who is the responsible for the state, kindly save my family and kindly compensate whatever I lost, and save my family sir. This is my prayer to our chief minister sir. And కానీ ఒకటి సార్, ఇవాళ కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు 63 పిటిషన్లు వస్తే ఇవాళ స్పష్టంగా రంగనాథ్ గారు చెప్తూ ఉన్నారు, అసలు కామన్ మ్యాన్ ఎవరు ఇబ్బంది పడలేదు, కేవలం కబ్జాకోరులు మాత్రమే కోర్టును కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు అని మాట్లాడుతుంది. ఇది నిజంగా కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారా ఇట్లా కొంతమంది కబ్జాదారులు? మీలాంటి కామన్ మ్యాన్ ఏం చెప్పదలుచుకున్నారు ఆ స్టేట్మెంట్? I'm musician sir. I'm 44 years old sir, completely from the army background.
don't do any illegal thing. I don't have any criminal background. I'm not from the any criminal. If I'm criminal background from the criminal family, kindly punish me. Inquiry చేసుకోండి అండి. ఏం లేదు అండి. సో యాజ్ ఐఎమ్ మ్యూజిషియన్ సార్, ఐఎమ్ ఏ టీచర్, ఐఎమ్ పియానిస్ట్. ఒక మ్యూజిషియన్ పైన ఎంత దాడి చేస్తారు మీ అమారో? సో kindly I will request to Honorable Ranganathan sir, who is involved in that, kindly make to FIR them, suspend them. Service కాదు సార్, ఇక్కడ ప్రభుత్వమే పర్మిషన్లు ఇస్తుంది, ప్రభుత్వమే రిజిస్టర్ చేస్తుంది, ప్రభుత్వమే ఇవాళ కూల్చేది వాళ్ళు. One more, the big disaster, sir. Big disaster. This is the subject for our Honorable Ranganathan sir or Honorable Chief Minister sir, and who is responsible for state or Telangana. అందరు గురించి నేను ప్రేయర్ చేస్తున్నాను సార్. సో జస్ట్ ఐ విల్ రిక్వెస్ట్ టు చూడు నాయక్ ఒకసారి దీంది ఇదేంటిది హౌస్ అసెస్మెంట్ ట్యాక్స్ అసెస్మెంట్. ఎస్ సార్, ఇది చూడండి సార్, అసెస్మెంట్ నంబర్ 23967 ద కిస్టా రెడ్డిపేట్ రెసిడెన్షియల్ ప్లాట్. ఇది కూడా ప్లాట్ నెంబర్ 92 సార్. డెమోలిష్ అయిపోయింది సార్, పక్కన డెమోలిష్ చేశారండి. ఇదే హౌస్ ట్యాక్సెస్ సార్. అసెస్మెంట్ అంటే ట్యాక్స్ కోసం చేయటం. అండ్ ట్యాక్స్ ఇప్పుడు ఇష్యూ చేశారా సార్? చూడండి 31/3/2024 ఇన్ విచ్ గవర్నమెంట్ సార్? కాంగ్రెస్ గవర్నమెంట్. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసెస్మెంట్ అయింది. మీరే హౌస్ ట్యాక్సెస్ కసూలు అన్ని ట్యాక్స్ వసూలు చేశారు, మీకు అన్ని కావాలా, అండ్ తర్వాత డెమోలిష్ చేస్తారా? సో హూ ఇస్ ద కల్ప్రిట్? దట్టు ఒక ఎంఆర్ఓ, కరప్ట్ ఎంఆర్ఓ పని. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ అవర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ సార్, ఐఎమ్ నాట్ బ్లేమింగ్ అవర్ రంగనాథన్ సార్, బికాజ్ ఇవాళ సబ్జెక్ట్ లేదా సార్? సబ్జెక్ట్ ఎవరిది? ఇక్కడ పాయింట్ ఏంటంటే మధు గారు, హైకోర్టు ఇన్ని సందర్భాల్లో స్పష్టంగా ఇన్వాల్వ్ అవ్వద్దు అని హైకోర్టు ఆర్డర్స్ ఉన్నా రిట్ పిటిషన్స్ చాలా వరకు ఇప్పుడు 63 పిటిషన్లు రంగనాథ్ గారి మీద ఉంటే తీసి పడేయండి అని చెప్తున్నటువంటి సందర్భంగా ఇవాళ అదంతా కూడా హైకోర్టుని తప్పుదో పట్టిస్తున్నారా ఆయన స్టేట్మెంట్ చేస్తుంటే, ఇక్కడ హైకోర్టుని తప్పుదో పట్టిస్తున్నారా లేకుంటే రంగనాథ్ గారిని ఇక్కడ తప్పుదో పట్టించిన కేసు కదా ఇది? Yes sir, so I would like to request everyone, our Telangana, it's like everyone say Telangana lo ma bangaram Telangana, ma bangaram Telangana. So make sure the bangaram Telangana, and it's a very good place sir. Now no one happy with this type of demolitions and this kind of activities. So my personal prayer, my feedback to responsible officers, our father of the Telangana, Honorable Chief Minister sir, kindly save the Telangana and save the poor people and save the కాదు ఇంత జరుగుతుంటే మీకు ఏ రోజు కూడా ఈ ప్రభుత్వం మీద బాధ కలగటం కానీ లేకపోతే ఎందుకు ఇంత స్థాయిలో జరిగారు, మా మీద ఎందుకు దాడి జరుగుతుంది అని కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానీ రేవంత్ రెడ్డి గారి మీద కానీ మీనాక్షి నటరాజన్ గారి మీద కానీ ఎప్పుడు కోపం రాలేదా? డెఫినెట్లీ యాజ్ ఎ హ్యూమన్ సార్ ద కోపం వస్తాయి, బట్ వీ కాంట్ ఫైట్ విత్ ద సిస్టమ్ సార్. సిస్టమ్ నుంచి ఫైట్ చేస్తే చూడండి ఏం జరిగిందా సార్? మొత్తం బిల్డింగ్ పోయింది. ఎంఆర్ఓ ఎట్లా చేశారా సార్? సో in my case, only 4 people I can say, sir. Sandilya Balram, he is the very cropped, and I would like to request our SCB, ఈ కిస్టా రెడ్డిపేటలో 1 or 1.5 year ఉన్నారా సార్? యాజ్ ఎ మై నాలెడ్జ్ వాళ్ళ బ్లాక్మెయిల్ చేసి more than 5 to 6 crore వసూలు చేశారా కిస్టా రెడ్డిపేట జనాలకి సార్? ఎక్కడ నుంచి? సో ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ ఆఫీసర్, మీ సిటిజన్కి ఎట్లా ఈ ఒక క్రాప్ట్ ఆఫీసర్ ఎంత డ్యామేజ్ చేస్తున్నారా, ఎంత చీట్ చేస్తున్నారా, అండ్ ఫర్ ద ఓన్ అసెట్స్. సో ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ అవర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ సార్, డూ ద ఇంక్వైరీ, ఏసీబీ ఇంక్వైరీ అబౌట్ దిస్. కానీ ఇక్కడ ఇవాళ మీ బిల్డింగ్ కోల్పోయింది, యు ఆర్ ద విక్టిమ్. ఇప్పుడు ప్రస్తుతం మీరు ఒక బాధితురాలుగా నిలబడుతున్నారు, సమాజంలో ఉన్నటువంటి సిస్టమ్ తో కొట్లాడుతున్నారు, వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలని కొట్లాడుతున్నారు. స్టిల్ వాళ్ళు ఇంకా కూడా సేఫ్ గానే ఉన్నారు, మీరు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. నేను ప్రాబ్లమ్ ఉన్నాను. అండ్ ఈవెన్ ఫ్రమ్ ద సమ్ అదర్ సైడ్
నాకు థ్రెట్ చేస్తారండి ఇప్పటికి కూడా ఇప్పుడు కూడా మధు బంద్ చేయి, అదర్వైజ్ ఇంకా చాలా ప్రాబ్లం ఇస్తాను నేను స్టిల్ సార్. సో ఇప్పుడు ఆల్రెడీ ఎవ్రీథింగ్ అయిపోయింది, ఇప్పుడు మా ప్రాణం తీసుకో, మా అంతే కదా, ఇంకా మిగిలింది మీ ప్రాణాలే. మా ప్రాణం, మా మిస్సెస్కి ప్రాణం, మా చిన్న పిల్ల ప్రాణం తీసుకో, మొత్తం ఖతం అయిపోతాయి, అంతే కదా. సో ఒకసారి మీ వైఫ్ గారితో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఆమె ఎంత బాధ అనుభవించింది, సరే హిందీలో చెప్పినా పర్లేదు కానీ అసలు ఏం బాధ. మేడం जी इतना पूरा आपको डैमेज हो गया, क्या न्याय चाहिए आपको? आपका आप हाइड्रा से और गवर्नमेंट ऑफिशियल से आप कैसा विक्टिम बन गया? नमस्ते राजेश सर, हम सीएम सर से बोल रहे 2 साल हो गया, अभी तक हमारे को जस्टिस नहीं मिला और हमारे कुछ नहीं मिला। हम लोगों को, हमारे परिवार को अभी तक कुछ नहीं हुआ है, इसके लिए हम लोगों की हेल्प कीजिए. సార్ आप बोलिए సార్. మేడం ఇంకా కూడా ఆ షాక్లో నుంచి బయటకు వచ్చినట్టు కనపట్లేదు నాకు. She is taking the BP tablets, going with a lot of మెంటల్ ట్రామా. mental things, because she is the mother. I can be a సో ఇప్పుడు తను ఇంకా బయటపడలేదు, కనీసం మీ పిల్లలన్నా బయటకు వచ్చారు ఆ షాక్ నుంచి? ఎందుకంటే ఆ రోజు ఏడ్చినటువంటి వీడియోలు ఇప్పటికి కూడా ఇంకా స్టిల్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతా ఉంది. నో కాదు సార్, ఇప్పుడైనా బిల్డింగ్ గురించి గుర్తుంటే కదా వాళ్ళ ఏడనికి స్టార్ట్ చేస్తారు సార్. ఏడుస్తారు ఇప్పుడు కూడా still? ఏడతారా, మా బిల్డింగ్ ఎక్కడ ఉన్నాయి డాడీ, పోయింది, ఎట్లా వస్తాయి. ఐ మీన్ సీజ్ 8 years and 13 years బాయ్. సో సీ యూస్ టు ఆస్క్. సో వాళ్ళ ఎప్పుడైనా అడిగితే నేను కూడా డైలమా వెళ్ళిపోతారా, మా చిన్నపిల్లకి ఏం రిప్లై చేయాలి. సో ఇదే అండ్ रिंकी को भी बहुत प्रॉब्लम है, बहुत सोचती रहती है. So Rinki, don't worry, and the good time will come, and I'm hoping today or tomorrow our CM sir will take the action, and definitely he will compensate, and or whoever will come in the government, I will pray to compensate for our property. థ్యాంక్ యూ మధు గారు. సో ఇది ఒక కరప్ట్ ఎంఆర్ఓ చేసినటువంటి లీలలు. మరి ఈ లీలల్లో హైడ్రా కూడా పాత్ర అయింది. హైడ్రా కూడా ఇవాళ వీళ్ళకి సంబంధించినటువంటి, మధు గారికి సంబంధించినటువంటి బిల్డింగ్ కూల్చివేట చేయటమే కాకుండా కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ ఏ విధంగా జరిగింది వీళ్ళ కేసులో అని కూడా స్పష్టంగా మనకు కనిపిస్తోంది. జస్టిస్ లక్ష్మణ్ గారు లిటరల్గా హైడ్రా రంగనాథ్ గారికి ఎన్నో సందర్భాల్లో మొట్టికాయలు వేసినటువంటి కేసుల్లో మధుసూదన్ గారికి సంబంధించినటువంటి కేసు కూడా ఉంది. అట్లాగే ఇప్పటికీ 63 కేసులు, కంటెంప్ట్ కేసులు వచ్చినాయి. ఇవాళ అవేమి పెద్ద కేసులు కాదు, మేము అద్భుతంగా నాలాలు కాపాడుతున్నాం, చెరువులను రక్షిస్తున్నాం, ప్రభుత్వ భూములను రక్షిస్తున్నాం అంటూ కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఇవాళ రంగనాథ్ గారికి ఒత్తాసు పలుకుతున్నటువంటి నేపథ్యంలో ఇది సజీవ సాక్ష్యం. ఇవాళ వాళ్ళ మెమొరీస్ అన్ని కూడా ఆ శిథిరాల కింద మిగిలిపోయి ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఇకనైనా మేల్కోవాలి. హైడ్రా ఏం చేస్తోంది, ఏ విధంగా ఇవాళ బుల్డోజర్లను నడిపింది తెలంగాణలో ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది. సో హైడ్రా వచ్చినటువంటి తొలినాళ్ళలో ఎంత విధ్వంసం జరిగిందో మీ కళ్ళకు కట్టినట్టు చూపించే ప్రయత్నం నేను చేశాను. పూర్తిగా ప్రతి డాక్యుమెంట్ ఎవిడెన్స్ కూడా ఇవాళ భద్రపరిచారు మధు గారు. కాబట్టి ఖచ్చితంగా ఈ కుటుంబానికి న్యాయం జరగాలని కోరుకుందాం. కాబట్టి ఈ మొత్తం వీడియో చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? హైడ్రా నిజంగానే ఇటువంటి విధ్వంసాలు ఎన్ని చేసి ఉంటుంది? ఇది కేవలం మచ్చుకు ఒక తునక మాత్రమే. ప్రతి కూల్చివేత వెనుక కూడా కేస్ టు కేస్ ఎన్ని అరాచకాలు చేసింది, ఎంత విధ్వంసానికి పాల్పడింది? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్లో చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.